హలో! హాయ్ వియర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయో, పొదుపు చేయడానికి కూడా అన్నే మార్గాలున్నాయి. అయితే ఆ మార్గాలు ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. నాకు తెలిసిన కొన్ని పొదుపు మార్గాలనైతే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. డబ్బు పొదుపు చేయాలి అన్నప్పుడు మన కొన్ని అలవాట్లనైతే మార్చుకోవాల్సి ఉంటుంది. డబ్బు పొదుపు చేసేటప్పుడు ముందుగా ప్రతి నెల ప్రతిరోజు మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక బుక్లో కానీ లేకపోతే ఇప్పుడు యాప్లు ఉంటున్నాయి. యాప్లలో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఖర్చు చేసే ప్రతి రూపాయిని రోజు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా నెల మొత్తం నోట్ చేసుకున్నాక నెల చివరన ట్రాక్ చేయాలి. ఈ నెలలో ఎంత ఖర్చు చేశాము, ఎక్కడ అనవసరంగా ఖర్చు చేశాము, మనం ఎక్కడ తగ్గించుకోవాలి అనేది ట్రాక్ చేసి అనవసర ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలో చూసుకొని అక్కడ తగ్గించుకున్నట్లయితే కొంచెం పొదుపు చేయగలుగుతారు. అలా బడ్జెట్ని నోట్ చేసుకున్నప్పుడే మనం అనేది పొదుపు చేయగలుగుతాము అనవసర ఖర్చుల్ని తగ్గించుకొని. అలాగే రెండవది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఈ వాటర్ బాటిల్ని అయితే తీసుకొని వెళ్ళాలి. ఈ వాటర్ బాటిల్ని తీసుకొని వెళ్ళకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ సమ్మర్ కదా, కొద్దిసేపటికి బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాటర్ బాటిల్ మన దగ్గర లేకపోతే బై చేయాల్సి ఉంటుంది. సో ఈజీగా 30-40 రూపీస్ అవుతుంది ఒక వాటర్ బాటిల్. అలాగా మనం ఈజీగా 2-3 అయితే కొనాల్సి వస్తుంది బయటికి. అలా కాకుండా ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళినట్లయితే ఆ అమౌంట్ని అయితే మనం సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం. అలాగే గ్రాసరీస్ కొనడానికి లేక వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మనతో పాటు ఒక క్యారీ బ్యాగ్ అనేది తీసుకెళ్ళాలి. అలా కాకుండా మనము తీసుకొని వెళ్ళినట్లయితే ఈజీగా ఒక్కొక్క క్యారీ బ్యాగు 15-20 రూపీస్ ఉంటుంది డీమార్ట్లో కానీ అలా మనం గ్రాసరీస్ కొన్ని తీసుకున్నప్పుడు. సో ఇలాంటి చిన్న చిన్నవి మనము అలవాట్లను మార్చుకున్నట్లయితే సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఎంప్టీ స్టమక్తో వెళ్ళకుండా ఇంట్లోనే మనం తినేసి వెళ్ళినట్లయితే బయట ఫుడ్కి మనం అలవాటు పడకుండా ఉంటాము. ఆ అమౌంట్ను కూడా మనం సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం. అలాగే ప్రతిరోజు 1 గంట నడవడం వల్ల మనకి హెల్త్ మంచిగా ఉంటుంది. అలాగే మనము చిన్న జబ్బులకే హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే మనం ఎంప్లాయీస్ అయితే మనకి ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకోవడం వల్ల చాలా మంచిది. అలా ఇల్లు తీసుకున్నట్లయితే మనకు రవాణా ఖర్చులు అనేది తగ్గించుకున్న వాళ్ళమే అవుతాం. అలా కాకుండా ఇక్కడ ఆఫీస్ ఉండి ఎక్కడో ఇల్లు తీసుకున్నామంటే రోజు ఆ జర్నీకే టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనీని వేస్ట్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. ఇల్లు కూడా చాలా పెద్దదిగా అవసరం లేదు. మన కన్వీనియంట్కి మన అమౌంట్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆదాయం తక్కువగా ఉండి ఇల్లు పెద్దది తీసుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల మనం ఎక్కడా సేవ్ చేయలేము. సో మనకి బడ్జెట్ని బట్టి మన బడ్జెట్ని బట్టి చిన్న ఇల్లు తీసుకున్నా సరిపోతుంది. దాంట్లో కూడా మనం అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం. నెక్స్ట్ వచ్చేసి అనవసరంగా క్రెడిట్ కార్డులను అయితే వాడకూడదు. ప్రతిసారి మనము ఏదో ఒక వస్తువు అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డు ఉంది కదా అని తీసేసుకున్నామనుకోండి, ఆ మంత్ ఎండింగ్ బిల్లు కట్టేసరికి మనకైతే కట్టాల్సి వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మనం క్రెడిట్ కార్డులను వాడకపోవడమే మంచిది. అలాగే మనం మెడికల్ షాప్కి అందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనం డిస్కౌంట్ అడగచ్చు. 10% డిస్కౌంట్ వరకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఒకసారి అడిగి అలాంటి ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే షాపింగ్ మాల్స్లలో షాపింగ్ చేసేటప్పుడు ఒకసారి యాప్లలో కూడా అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్స్లలో కూడా ఆ ఆఫర్స్ ఒకసారి చెక్ చేయాలి. ఒక్కొక్కసారి యాప్లలో తక్కువ రేట్స్ ఉండొచ్చు, ఇలా షాపింగ్ మాల్స్లలో ఎక్కువ రేట్స్ ఉండొచ్చు. అట్లా ఆఫర్స్ చెక్ చేసి కూడా బై చేయాలి. అలాగే ఏవైనా వస్తువులు కొనేటప్పుడు ఒకసారి ఎక్కడైనా ఆఫర్స్ ఉన్నాయేమో చూసి కొనడం వల్ల మనమైతే కొంత మనీని అయితే ఆదా చేయవచ్చు. వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది, అంటే కొంచెం చెక్ చేయడానికి. బట్ కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతాము. అలాగే ఒక వస్తువు ఏదైనా కాస్ట్లీ వస్తువు కొనేటప్పుడు ఇది అవసరమా కాదా అనేది ఆలోచించాలి. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఇది కంపల్సరీ మనకు అవసరం అంటేనే కొనాలి. అలాగే
కాస్ట్లీ మొబైల్ ఏం కొనాల్సిన అవసరం లేదు. చాలామంది వేలు వేలు పెట్టి మొబైల్స్ కాస్ట్లీ మొబైల్స్ కొంటుంటారు. మనకి అవి ఖచ్చితంగా ఆ ఫ్యూచర్స్ అవసరము. ఆ మొబైల్‌లో ఉండే ఫ్యూచర్స్ మనకి కావాలి 100% అన్నప్పుడే అలాంటి మొబైల్ కొనడం బెటర్. అలా కాకుండా నార్మల్ యూజ్‌కైతే అంత పెద్ద మొబైల్ కొనాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ మొబైల్స్ ఒక్కసారి ప్రాబ్లమ్ వచ్చాయంటే మళ్ళీ పనికిరావు. సో, తక్కువ రేట్‌లోనే తీసుకోవడం అనేది నా ఒపీనియను. ఇలా కూడా మనీని ఆదా చేయవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజన్‌ను బట్టి మనము పండ్లు, కూరగాయలు అనేటివి తీసుకుంటుండాలి. అంటే ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క పండు పండుతాయి కదా! పండ్లు కానీ, కూరగాయలు. అప్పుడు ఆ సీజన్‌లో అవి రేటు తక్కువుంటాయి. అవి ఎక్కువగా తిన్నట్లయితే మనకి హెల్త్ మంచిగుంటుంది. అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అలాగే సేమ్ కూరగాయలు కూడా ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనము కొంచెం మనీని ఆదా చేయొచ్చు. మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. బయటి ఫుడ్డు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. అలా కాకుండా ప్రతిరోజు ఈవినింగ్ పానీపూరి, గోబీ ఇలాంటివి తిన్నామంటే మన హెల్త్ పాడవుతుంది. అలాగే మనం మనీనైతే వేస్ట్ చేసిన వాళ్ళమే అవుతాము. ఇంకా అదొక హ్యాబిట్ కిందకి కూడా మనకు అలవాటైపోయి ప్రతిరోజు ఆ టైంకి తినాలనిపిస్తుంటుంది. అలా దాన్ని కూడా మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే చాలా మనీనైతే సేవ్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పొదుపు మార్గాలైతే ఉన్నాయి. మరొక వీడియోలో మరికొన్ని పొదుపు మార్గాలనైతే మనం డిస్కషన్ చేసుకుందాము. మరొక వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.